సంక్రాంతి అంటే ఆటపాటతో పాటు పిండి వంటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అది కోనసీమ జిల్లాలో అయితే మరీ ఎక్కువగా ఇష్టపడతారు. కొత్త పంట చేతికొచ్చిన సమయంలో కొత్త చెరకు, కొత్త బియ్యంతో కలిపి చేసే అరిసెలు, పోకుండాలు, పొంగడాలు, సున్నుండలు, బొబ్బట్లు, జంతికలు, ఇక కోనసీమకు ప్రత్యేకంగా నిలిచే ఆత్రేయపురం పూతరేకులు. ఇలా చెప్పుకుంటూ పోతే కోనసీమలో సంక్రాంతి పిండి వంటల రుచే వేరు. అసలు సంక్రాంతి పిండి వంటల్లో ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా తయారు చేస్తారు, ఆత్రేయపురం నుంచి మా ప్రతినిధి ధనలక్ష్మి అందిస్తారు. కోనసీమ అంటే ప్రకృతి అందాల నిలయం, అంతేకాకుండా ఆప్యాయతలకి పెట్టింది పేరు. మరి ఆప్యాయతలతో పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా మనం ఇక్కడికి వచ్చాం కదా. సో మరి సంక్రాంతి అంటే ఖచ్చితంగా ఉండాల్సినదేంటి? ఇంటిల్లి పాది కూర్చొని తినేటప్పుడు అందరూ ఆనందంగా తినే స్వీట్స్. సో పిండి వంటలకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మరి ఆ పిండి వంటలు లైవ్లో ఇక్కడ తయారు చేస్తున్నారు. సో ప్రస్తుతం నేను ఇప్పుడు పిండి వంటల్ని తయారు చేస్తున్న ప్రాంతంలో ఉన్నాను. నా వెనక చూస్తున్నారు కదా, మొత్తం నిండిపోయి ఉన్నాయి తినుబండారాలు. యాక్చువల్లీ సంక్రాంతి సందర్భంగా రైతులు మొదటి పంట చేతికొచ్చిన సందర్భంగా ఆ రైస్ ఏదైతే ఉంటుందో ఆ బియ్యంని ఆడించి ఆ పిండితో ఇంట్లో ప్రతి ఒక్కరి కోసం, బంధుమిత్రుల కోసం పిండి వంటల్ని తయారు చేయటం జరుగుతుంది. ఇంకో పక్క చెరుకు పంట కూడా చేతికి రావటం చేత ఆ చెరుకు నుండి తీసిన రసం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాసెస్ చేసి బెల్లంగా మార్చి ఆ బెల్లంని ఈ పిండి వంటల్లో వాడటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అసలు ఈ పిండి వంటల్లో రకరకాల పిండి వంటలు మనం చూస్తూ ఉంటాం. అరిసెలని, బూరెలని, సున్నుండలని, వీటన్నింటికి కూడా ఒక మంచి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శీతాకాలంలో మనం జరుపుకునే ఒక పెద్ద పండుగ ఏది అంటే సంక్రాంతి. శీతాకాలంలో మనందరికీ తెలిసిందే చలి తీవ్రత ఎలా ఉంటుందో. దట్టు కోనసీమ జిల్లాల్లో చలి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరి బాడీని వేడి చేసే మంచి ఔషధ గుణాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ అరిసెల్లో కావచ్చు, సున్నుండల్లో కావచ్చు, వీటన్నింటిలో ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కూడా ఒక మెడికల్ వాల్యూస్ ఉన్న పిండి వంటలుగా కూడా చెప్పుకోవచ్చు. సో ఇన్ని రకాల ఆంతర్యం ఈ పిండి వంటల వెనక ఉంటుంది. కాబట్టి ఆ పిండి వంటల్ని ఇక్కడ తయారు చేయడం జరుగుతోంది డైరెక్ట్ గా. మరి వాళ్ళు మేకింగ్ గురించి కూడా ఒకసారి మీకు చూపిస్తే బాగుంటుంది. మరి అది కూడా చూపిస్తే అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి. రకరకాల ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. అసలు స్పెషల్ పూతరేకులు, వీటిలో అయితే డ్రై ఫ్రూట్స్ వేసి వీటిని స్పెషల్ గా తయారు చేసి ఇక్కడే కాదు, అంటే లోకల్లో ఉండే వాళ్ళు మాత్రమే కాదు, ఎక్కడెక్కడికో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది కూడా కోనసీమలో దొరికే స్వీట్స్ కావాలి అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. మనం ప్రతి పండుగకి కూడా రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటాము, రకరకాల స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటాం. కానీ ఏ స్వీట్స్ అయినా కూడా ఎక్కడ కొనుక్కుందాము అన్న ఆలోచన వస్తే ఒక్కసారి కోనసీమకు వద్దాము. ఇక్కడైతే చాలా బాగుంటాయి. వాళ్ళు డైరెక్ట్ గా తయారు చేసి ఆన్ స్పాట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారనమాట. చూస్తున్నారుగా, నోరు రుంచే వేడి వేడి బొబ్బట్లు ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం కూడా మనం చెప్పుకోవాలి. అస్సలు కల్తీకి తావు లేకుండా స్వచ్ఛమైన నెయ్యి కావచ్చు, పిండి కావచ్చు, అండ్ పంట చేతికి వచ్చిన ఆ పిండితో తయారు చేసిన మొత్తం లడ్డూలని, ఇలా రకరకాల స్వీట్స్ తయారు చేసుకోవటం జరుగుతుంది. సో ఇప్పుడు బొబ్బట్లు ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం మనం. హలో, అంటే ఇప్పుడు సంక్రాంతి స్పెషల్స్ ఏంటి, ఏం చేస్తున్నారు? కొత్తగా ఏమన్నా వెరైటీ వంటలు ఏమన్నా చేశారా? ఎలాంటి వాటిని అడుగుతున్నారు కస్టమర్లు? వెరైటీగా అడుగుతారు, నేను పాత వంటకాలు అడుగుతారు. ఇప్పుడైతే కొబ్బరి నూనెతో లాన్ పెట్టి కొబ్బరి నూనె పోకుండా చేస్తున్నారు అనమాట. అలాంటివి చేస్తున్నాయి స్పెషల్. ఓకే, ఇవన్నీ నార్మల్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, ఒక ఐటమ్ ఒకలా ఉంటుంది. అన్ని కొత్తగానే ఉంటాయండి మా దగ్గర అయితే. ఓకే, సో విన్నారు కదా. అట్ ద సేమ్ టైం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని కూడా మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. హలో అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా మంది వస్తున్నారు, వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి. మెయిన్ ఇది యాక్చువల్గా ట్రెడిషనల్ ఐటమ్స్. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ కోనసీమకి మెయిన్ ఐటమ్స్ తయారు చేసేది వీటి కుకింగ్. ఈ జంతువులు, అరిసెలు, పోకుండలు, సున్నుండలు, పూతరేకులు, నెక్స్ట్ ఈ మొత్తం ఈ పొంగడాలు, గోర్మిటీలు, ఇవన్నీ కూడా ఈ ఇయర్ బాగా తింటారు అందరూ వచ్చి. అదొకటి చూసే పిచ్చిగుళ్ళు అని చెప్పేసి మీకు తయారు చేస్తారు. అది కూడా ఈ ఏరియాలో తయారవుతాయి. ఇక్కడే ఈ పిచ్చిగుళ్ళు అని చెప్పేసి మీకు వరిపిండితో తయారు చేస్తారు. ఇది కూడా బాగా ట్రెడిషనల్ ఐటమ్ అండి.
ఇది ఓన్లీ ఈ సీజన్లో బాగా వెళ్తా ఉంటాం. వీడి కోసం పరిగెట్టుకు వచ్చి తినడానికి వాళ్ళ మంది వస్తూ ఉంటారు. లైట్ పెట్టినండి సూప్ బాగుంటుంది. ఓకే, నేను టేస్ట్ చేసి మరి చెప్తాను. నాకేమైనా నచ్చేస్తాయి అండ్ పిచ్చుగుళ్ళు కూడా బాగా నచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అండి, సంక్రాంతి అంటే అసలు వేరే వేరే ప్లేసెస్లో ఉండిపోతున్నాం. ఇప్పుడు జాబ్ కానీ ఇంకేదన్నా కారణం కావచ్చు, ఎక్కడున్నా కూడా ఒక్కసారి మన బంధువుల దగ్గరికి వెళ్దాము, లేదంటే అమ్మగారింటికి, నాన్నగారింటికి, కొత్త అల్లుళ్ళు అయితే ఖచ్చితంగా అత్తగారింటికి వస్తూ ఉంటారు. మరి అలాంటి టైంలో స్వీట్స్ పెట్టాల్సిందే. వచ్చారంటే అతిథులకి మంచినీళ్ళు ఇచ్చి పంపించేయడం, లేదంటే ఇంకేదో కాదు, ఖచ్చితంగా ఇక్కడ వంటలను రుచి చూపించే పంపిస్తారు. బికాస్ అంత ఆప్యాయంగా పలకరించే గోదావరి వాళ్ళు వీళ్ళు. సో ఇప్పటి వరకు మీకు నేను బొబ్బట్లు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ అనే విషయాలు చూపించాను కదా. ఇంకా చాలా రకాల పిండి వంటలు ఉంటాయి సంక్రాంతి అంటే, అవన్నీ కూడా చూడాలనుకుంటున్నారు కదా. అండ్ నేను కూడా మీ అందరికీ నోరూరించాలి అన్న ఆలోచనలో ఉన్నాను కాబట్టి అవి కూడా చూపిస్తాను. మనం అక్కడికి వెళ్దాము. అక్కడ అరిసెలు కావచ్చు, సున్నుండలు కావచ్చు, ఇక్కడ ఏవైతే చూసారో అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. అవి ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారో చూద్దాం. సో ఆల్రెడీ కొన్ని తయారు చేశారు, ఇంకా తయారు చేస్తున్నారు. తయారు చేసినవి నిమిషాల్లోనే అలా చూసి ఇలా చూసేలోపు మళ్ళీ అయిపోతాయి అన్నమాట. అలా వస్తున్నారు కస్టమర్స్. ఎందుకంటే సంక్రాంతి అంటే ప్రతి ఇంట్లో పిండి వంటలు ఉండాల్సిందే. కొందరేమో ఇలా షాప్లో కొనుక్కుంటున్నారు, కొందరేమో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నారు. మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేక కొన్నిసార్లు షాప్కి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం. ఏంటి సంక్రాంతి స్పెషల్గా మీరు ఏమేం చేస్తున్నారు? పోకుండలు కాకుండా ఇంకేం రెడీ అవుతున్నాయి? ఇంకా జంతికలు రెడీ అవుతున్నాయండి. అక్కడ చిన్నోళ్ళకి ఏం పోకుండా మినువులు రెడీ అవుతున్నాయండి. పిండి పడతారు. పిండి పడి చిన్నోళ్ళు చేస్తారండి. ఇవి పోకుండలు. వాటిని తయారు చేసి ఆల్రెడీ ఇక్కడ కవర్లో పెట్టారు. వాటిని తర్వాత ప్యాక్ చేసి ఎవరు అడిగితే వాళ్ళకి డిస్పాచ్ చేస్తారు. ఓకే, సూపర్. సో చూస్తున్నాం కదా, ఇక్కడ పోకుండలు రెడీ చేస్తున్నారు, అక్కడేమో జంతికలు రెడీ చేస్తున్నారు, అక్కడ సున్నుండల కోసం అండి అవన్నీ. ఓకే, మీరు చెప్పండి. మీరు అరిసెలా? ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట. అరిసెలు అంటే అందులో ఏమేమి కలుపుతాము ఒకసారి? బియ్యం నానబెట్టాలండి 2 రోజుల ముందు. తర్వాత వరిపిండి ఆడించండి, బెల్లం వేసి పాకం పట్టి అరిసెలు వేయాలండి. అరిసెలకి అసలు ఈ ఫెస్టివల్ అంటే డిమాండ్ ఎక్కువ కదా. అరిసెలు సీజన్ సంక్రాంతి సీజన్ అంటే అరిసే సీజన్ అండి. జనవరి 1 కాడి నుంచి మనకు అరిసే వెళ్తుందండి. మీకేమి ఇష్టం? మాకు అరిసెలు, పోకుండలు, గోరుమిట్లు, చిన్నుండలోనండి. నాకు ఎన్ని ఇష్టం అన్ని ఇష్టం మీకు. అంతే కదండి. మరి ఈ పండగ చిన్నుండల పండగేనండి, అరిసెల పండుగ. మరి అల్లుడు వస్తే ఏం పెడతామండి, మనం అయ్యే పెడతాం. అల్లుడు వచ్చినప్పుడు మర్యాదల్లో మాత్రం ఎక్కడ తగ్గేదేలేనా? అంతే కదండి. మరి అల్లుడికి కూడా అయ్యే పెట్టాలండి ఈ పండగకి. అంటే సార్లు కూడా మాకు సరదాగా ఉంటామండి, సిల్లిగా చేసుకుని వెళ్ళిపోతామండి. మేము 25 మంది అండి ట్యాపు. ఈ 25 మంది కూడా నవ్వుతూ అలా వెళ్ళిపోతామండి. అసలు మేము ఇంటికాడ ఉన్నట్టే ఉంటామండి ఇక్కడ షాప్లో. మా సార్లు కూడా సిల్లిబొల్లిగా ఉంటారండి, మేడం కూడా అలాగే ఉంటారండి. చిన్న సార్ పెద్ద సార్ కూడా. మాకు అప్పుడే 4 సంవత్సరాల నుంచి ఇలాగే వెళ్తుందండి షాపు. మామూలుగా అయితే కొంచెం తక్కువ స్ట్రెస్ ఉంటుందేమో, బట్ ఈ సంక్రాంతి కదా, ఇప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది. మీకు అసలు ఖాళీ ఏమి ఉండట్లేదండి? అసలు ఉండలేదండి. మీరేం చేస్తారు? ఇంకా బొబ్బట్లు పిండి గట్ట ఆడుతున్నాను. ఓకే, బొబ్బట్లు స్పెషలిస్ట్. మీ ఇంటికి కూడా కొత్త అల్లుడు ఏమన్నా వస్తున్నారో? అల్లుడి కోసం ఏంటి స్పెషాలిటీ? అల్లుడు అన్న మాట వినిపిస్తే కోనసీమ వాళ్ళందరూ సిగ్గుపడుతున్నారు. అవును, అమ్మో, మర్యాదల్లో లోటుపాట్లు చేస్తే ఎట్లా? అంటారు కదండి, మీ అమ్మ ఇంటికి వచ్చాము ఏమి పెట్టింది మీ అమ్మ అంటారు. ఇందుకే అల్లుడేం తీసుకొస్తాడు అక్కడ నుండి? వచ్చేటప్పుడు ఆయన కలిగి ఉన్నది అయ్యని స్వీట్లు అట్టుకొస్తాడండి. మా అత్తగారు 2 చిన్నుండలు ఎలా ఉంటాయి కదండి, చిన్నుండలు అట్టారండి, కానీ వేరే ఐటమ్ అట్టుకొస్తారు. ఉండవలసిందే. సూపర్. అల్లుడు ముచ్చట్లన్నీ విన్నాం కదా, చాలా చక్కగా చెప్తున్నారు వీళ్ళైతే. ఖచ్చితంగా, ఎందుకంటే సంక్రాంతికి మాత్రమే ఇలా అందరం కలుసుకుంటూ ఉంటాము. అండ్ కొత్త అల్లుళ్ళు కొత్తగా పెళ్ళయి వచ్చేటప్పుడు అల్లుళ్ళకి ఖచ్చితంగా మర్యాదల్లో మాత్రం లోటుపాట్లు ఏం ఉండకూడదు, ఏ ఒక్క విషయంలో కూడా తగ్గకూడదు. 1 by 1 ఒకటి దాని తర్వాత ఒకటి స్వీట్లు పెట్టాల్సిందే. సో అందులో భాగంగా అసలు సంక్రాంతి అంటే అరిసెలు లేనిదే సంక్రాంతి ఉండదు. ప్రతి ఒక్కళ్ళు అరిసెలు చేసుకుంటూ ఉంటారు. కొన్ని అరిసెలు చూడండి అసలు క్రిస్పీగా, కొన్నేమో చాలా చక్కగా తయారు చేసి. ఏమండి? ఓకే, అమ్మో, ఇక్కడ ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అంటే కొంచెం నవ్వలు లేని వాళ్ళు, పళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం కూడా ఎట్లా అంటే అట్లా వాళ్ళు ఎలా కోరుకుంటే అట్లా తయారు చేయడమే ఇక్కడ స్పెషాలిటీ. ఓకే,
సూపర్, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రిపేర్ చేస్తున్నారు, ఇంకొన్ని స్వీట్ ఐటమ్స్ ఏం రెడీ అవుతున్నాయో కూడా మీకు చూపిస్తాను నేను. ఇక ఇవి చూస్తున్నాముగా, ఇవి గోరుమిట్టెలు. అండ్ ఇవి చూడడానికి లడ్డూల్లా ఉన్నాయి అనుకుంటున్నారేమో, కర్కాజం అంటారు వీటిని. చూడడానికి లడ్డూలా ఉన్న లోపల మాత్రం సాలిడ్గా ఉంటుంది. ఏంటి సాలిడ్ అంటే స్వీట్నెస్. చాలా బాగుంటాయి ఇవి కూడా. అండ్ ఇక్కడ ఇవన్నీ ఏది కూడా మిగలవు, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఇవి ప్రిపేర్ చేసి వచ్చినట్టు ప్యాక్ చేయడం, షాప్కి వెళ్ళడం, షాపుల నుండి కొనేసుకోవడం. ఎందుకంటే ఆల్మోస్ట్ గోదావరి జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కోనసీమ వైపుకి వచ్చి, అండ్ ఆల్మోస్ట్ స్టేట్లో ఎక్కడైనా సరే ఇక్కడికే వచ్చి ఈ స్వీట్సే కొనుక్కుంటూ ఉంటారు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా ఇంత చక్కగా చేసుకోలేము. ఎందుకంటే మనం చేసేటప్పుడు ఆ పిండిని మిక్స్ చేయడంలో కావచ్చు, తయారు చేసే విధానంలో కావచ్చు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా చేతి తీరు మారుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం మనం ఆల్మోస్ట్ ఏ షాప్కి వెళ్ళినా అన్ని దగ్గర కూడా ఇదే టేస్ట్ మెయింటైన్ చేస్తారు, ఇదే క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు. కాబట్టి మనం అస్సలు ఆలోచించక్కర్లేదు, సెకండ్ థాట్ కూడా అక్కర్లేదన్నమాట. అండ్ ఇంకా అరిసెలు కూడా ఉన్నాయి లోపల. అరిసెల గురించి మీకు చూపిస్తా. ఇక్కడ మనం అరిసెలు చూస్తే, అరిసెల్ని ఆయిల్లో కానీ నూనెలో ఉండి తీసిన తర్వాత వెంటనే వాటి నుండి కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది, లేదా నూనె కానీ నెయ్యి కానీ ఉంటుంది. అదంతా పేపర్ మీద వేసి ఆరబెడతారు. అవి పేపర్ అంతా పీల్చుకున్న తర్వాత కాస్త అవి పొడిబారిన తర్వాత వాటిని అప్పుడిలా ప్యాకింగ్కి సిద్ధం చేసి పెడతారనమాట. అలా ప్యాక్ చేసిన వాటిని ఇక కస్టమర్కి వాళ్ళు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి ప్యాక్ చేసి పంపించేస్తారు. అండ్ స్వీట్స్తో పాటు హాట్ ఐటెం కూడా ఉంటాయి ఖచ్చితంగా. మనకి కారపూస అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ బూందీకి అసలు ఎప్పుడు అంటే ఒక పండుగ అని అక్కర్లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బూందీ ప్రిపేర్ చేసుకుంటాం, కొనుక్కుంటూ ఉంటాం. సో బూందీని కూడా రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ హాట్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. అంటే మొత్తం స్వీట్తోనే కానిచ్చేస్తే కుదరదు కదా, కొంచెం ఎంతో కొంత హాట్ కూడా ఉండాలి. కాబట్టి వీటిని మనం చూస్తున్నాంగా, వీటిని చెక్క పకోడీ అంటారు. వీటిని రెడీ చేశారు. అంతేకాకుండా మనం ఇందాక మాట్లాడుకున్న గులాబీ పూలు, ఆ గులాబీ పూలని కూడా అలా ప్యాకింగ్ చేసి డైరెక్ట్గా కస్టమర్కి అందించేస్తారనమాట. సో ఇలా ప్రతిదీ ఇక్కడే రెడీ అవుతున్నాయి. సో రకరకాల పిండి వంటలు సంక్రాంతి సందర్భంగా తయారవుతున్నాయి. అవన్నీ తయారు చేసే వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ కనిపిస్తున్నారు కదా. సో వాళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్నారు. వీడితో మాట్లాడేద్దాం. హాయ్. సంక్రాంతి హడావిడంతా ఇక్కడే కనిపిస్తుంది. ఓకే, అంటే మంచి సూపర్. ఇంక చెప్పక్కర్లేదు, మాకు ఇవ్వగలమా లేదా అన్న మా టెన్షన్స్, దాంతో ఇంకా సరిపోతుంది అలా చేయడం. ఎలా ఉందంటే రోజు వస్తూనే ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు. మొత్తం ఈ సీజన్ అన్నది ఏమిటంటే మేము అసలు ఒక 10 days ముందు నుంచి ఉండేది. బట్ ఏంటంటే ఆ 10 days ముందు నుంచి లేదు ఈసారి అయితే. 4 days, 2 days బ్యాక్ నుంచి ఉంది అంతే. ఉంటుందా ఉండదా అనుకుంటూ ఉన్నాం. కానీ లాస్ట్కి వచ్చినప్పటికి అందరూ 1 by 1 ఆర్డర్లు ఇవ్వడం, ఇంకా మాకు టెన్షన్ వస్తుంది ఇప్పుడు, ఇవ్వగలమా ఇవ్వలేమా అని చెప్పేసి. బట్ ఇవ్వగలమన్న కాన్ఫిడెన్స్తో చేస్తున్నాం, మరి చూడాలి. కొంచెం లేట్గా వచ్చారు కానీ లేటెస్ట్గా వస్తున్నారండి కస్టమర్లు కూడా. మామూలుగా కాదు, అనుకోలేదు అసలు మేము ఇంత అలా ఉంటుంది అని. కానీ ఏంటంటే అందరినీ ఇవ్వాలి, అందరికీ సాటిస్ఫై చేయాలి ముందు మెయిన్. ఇంతకీ మీకే స్వీట్ ఇష్టం? అన్ని స్వీట్స్ అన్నీ మర్చిపోయాను, ఏ స్వీట్ తినాలని తెలియట్లేదు. అన్నీ హోటల్లోకి వెళ్ళిపోయాను. స్వీట్ తిన్నానంటే రసగుల్లా తినేదాన్ని, ఇంకా అలా అలా. సంక్రాంతి సందర్భంగా మీరైతే పిండి వంటలు ప్రతి ఒక్కరికి ఇలాగే అందించండి, ప్రతి ఏటా అందించండి. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మేము బ్రాంచెస్ పెంచుకుంటూ అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ పిండి వంటలు చేస్తున్న ప్లేస్లో నన్ను ఇంకాసేపు కనుక వదిలేశారనుకోండి, ఇవన్నీ నేనే ఖాళీ చేసేస్తా. కాబట్టి ఈ ప్లేస్ని నేను ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ముఖ్యంగా. సో సంక్రాంతి సంబరాలు అయితే పిండి వంటల దగ్గర ఆగాయి అని అనుకోవద్దు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటా. సంక్రాంతి స్పెషల్గా గోదావరి వాళ్ళు ఏమేం చేస్తున్నారో మీ అందరికీ చూపిస్తాను.